ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు స్ప్లెండర్ బండిలో గండికోట వెళ్తున్నాము. బండిని అయితే సీట్ అయితే ఆల్టరేషన్ చేయించాను. దగ్గర తీసుకురా, ఏం కాదురా. సీట్ అయితే ఆల్టరేషన్ చేయించా. దీనికి లైట్లు అన్ని సెట్ చేయాలా. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్తాము. ఇప్పుడైతే ఈ సోలార్ ప్యానెల్తో చెక్ చేస్తాను. ఈ సోలార్ ప్యానెల్ ఎండలో పెట్టేసిన మీకు చూపిస్తా. బల్బులు వెలుగుతున్నాయో లేదో చెక్ చేయడానికి సోలార్ ప్యానెల్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడైతే కనెక్షన్ ఇస్తా. చూడండి, బల్బ్ అయితే వెలుగుతున్నాయి. ఎప్పుడైనా మనము నైట్ వెళ్ళాలంటే లైటింగ్ బాగుండాలా. స్ప్లెండర్ బండికి లైటింగ్ ఉన్నది కాబట్టి ఈ ఎల్ఈడి బల్బ్స్ అనేవి వేస్తున్నా. ఈ సోలార్ ప్యానెల్ కూడా బండికి సెట్ చేయాలా, ఎందుకనేది నేను తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఎల్ఈడి బల్బులు బిగించడానికి ఒక సెట్టింగ్ చేసుకోవాలా. దాన్ని అయితే ఇప్పుడు ఆల్టరేషన్ చేద్దాము. ఈ సెట్టింగ్స్ అయితే బయట దొరకలేదు, ఖచ్చితంగా సెట్ అవ్వలేదు, కాబట్టి చేయించుకుంటున్నా. ఇండియా టూర్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా నైట్ అయితే జర్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లైటింగ్ అయితే బాగుండాలా. దానికోసం ఈ సెట్టింగ్ బయట దొరికింటే ఎటువంటి ప్రాబ్లం ఉండకపోదు. బయట దొరకలేదు కాబట్టి ఈ సెట్టింగ్ అనేది మనకు ఇష్టం వచ్చినట్లు ఆల్టరేషన్ చేసుకుంటున్నాం. ఇటువంటి 2 చేసుకుంటే మనకు సరిపోతాయి 2 లైట్లకు. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ సెట్టింగ్స్ అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాం బల్బుల్ని. ఇప్పుడు తయారు చేసిన సెట్టింగ్స్ ఇక్కడ బిగించి ఎల్ఈడి బల్బులు సెట్ చేస్తా. ఇట్లుంటుంది సెట్టింగ్స్. 2 వైపులా కూడా మనం సెట్ చేసుకొని ఎల్ఈడి బల్బులు అయితే తగిలించుకోవచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి. లైటింగ్ అయితే చాలా బాగొస్తుంది అనుకుంటున్నా, చూద్దాము. ఓకే, ఇటువైపు అయితే ఒకటి బిగించేసా. చూడండి ఎట్లుందో, చాలా పెద్దగా ఉన్నాయి. 2 వేస్తే ఒక లుక్ వచ్చేసింది. మొత్తానికి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడైతే స్విచ్ అయితే సెట్ చేసా. లైటింగ్ చూడండి. ఓకే, ఇప్పుడైతే లైటింగ్ ఉంది కాబట్టి పగులు కాబట్టి సరిగ్గా కనిపించదు. నైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. నేనైతే ఇదంతా మొత్తము బైక్ బ్యాటరీకే పెట్టేసిన. అప్పుడైతే సోలార్ ఎందుకు యూజ్ చేసిన అంటే లైటింగ్ బల్బు వెలుగుతుందో లేదో చూడడానికైతే నేను సోలార్ని సెట్ చేసిన. సోలార్ని కూడా సెట్ చేస్తా తర్వాత, ఎందుకంటే మనం ఛార్జింగ్ చేసుకోవడానికి ఏదైనా క్యాంపింగ్ చేయాలన్నా కానీ లైటింగ్ ఉండడానికి అయితే సోలార్ని అయితే యూజ్ చేస్తా. దాన్ని కూడా సెట్ చేస్తా. చూడండి, ఇప్పుడైతే మనము గండికోట రైడ్ వేద్దాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీ సపోర్ట్ అయితే మాకు కావాలా అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తా. మనవాడు వస్తున్నాడు, ఈయన కూడా రైడింగ్కి వస్తాడు. ఈయన నేను కలిసి ఇప్పుడు గండికోట రైడ్ వేస్తున్నాము. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే తిరగాల. ఇప్పుడు గండికోట వెళ్తాము. ఇంకొక అతను ఉన్నాడు, అతన్ని కూడా తీసుకొని గండికోట వెళ్తాము. బైక్ అయితే చాలా చిన్న బైక్ కాబట్టి మాకు మైలేజీకి బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. దీనికైతే ఈ ఛార్జింగ్ కూడా సెట్ చేశాను. ఎప్పుడైనా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్. ఛార్జింగ్ లేనిది మనం ఏం చేయలేము. లైటింగ్ కూడా బాగా సెట్ చేశా. సీట్ కూడా బాగా ఆల్టరేషన్ చేసిన. అన్నీ బాగానే ఉన్నాయి. మనం ఇండియా మొత్తం రైడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఏమేమి కావాలనేది మీకు చూపిస్తా వీడియోలో. బండి అయితే ఇప్పుడు అయితే బాగుంది. పాత బండి, కండిషన్ అయితే బాగుంది. గండికోట రైడు మీకు చాలా బాగా చూపిస్తా. అక్కడ గండికోట, అక్కడ ప్రదేశాలన్నీ. బైక్ రైడ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బైక్కి వచ్చేసి మనము చాలా సెట్ చేసుకోవాల్సింది. అన్నీ సెట్ చేస్తే చాలా బాగుంటుంది. చూడటానికి ఇంకా బాగుంటుంది బండి. మైలేజీ ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు.
కాబట్టి చిన్న బండిని అయితే మేము సెట్ చేసుకున్నాము ఇండియా రైడ్ కోసము. ఈడైతే ఇంకొక అతను ఉన్నాడు, అతన్ని కూడా తీసుకొని వెళ్దాము. యాదో ఒకటి ఏది అది ఎర్రది. ఎందుకు చూపించలే అవి చూపించలేదంట. అంతే ఏముంది. రెడీగా సాయి అది పెట్టుకున్నాడా అవు సాయి మైకు మైకు. కూల్ డ్రింక్ అయితే తాగేసాము. సాయి అనే అబ్బాయి కూడా వస్తున్నాడు. ఇప్పుడైతే ముగ్గురం ముందు వెళ్తున్నాడు, ఆయనది కూడా స్ప్లెండరు. ముగ్గురం కలిసి ఇప్పుడు బైక్ రైడ్ వేస్తున్నాము. ఈయన సాయిది స్ప్లెండరు, మంది కూడా స్ప్లెండరే, మంది ఓల్డ్ స్ప్లెండరు. ఇప్పుడైతే జమ్మలమడుగులో ఉన్నాము. జమ్మలమడుగు నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. కొండల మధ్య రైడ్ చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, మంచి ఫీలింగ్ వస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. బైక్కి అయితే ఇప్పుడు లైట్లు వేసాము, ఛార్జింగ్ పెట్టుకున్నాము. ఇక ఏం చేయాలా, సోలార్ పెట్టుకోవాలా. సోలార్ పెట్టుకొని ఒక బ్యాటరీ సెట్ చేసుకున్నామంటే మాకైతే ఒక లైట్, నైట్ ఎక్కడన్నా స్టే చేయాలంటే లైట్ ఉంటుంది, ఆ లైట్ ఉపయోగించుకోవచ్చు. మొబైల్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనము సోలార్ సిస్టమ్ అయితే సెట్ చేద్దాము. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసాము. బండికి పెట్రోల్ కొట్టించి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే జమ్మలమడుగులో ఉన్నాము. జమ్మలమడుగు నుంచి 20 కిలోమీటర్లు. ఆ కొండల మధ్య జర్నీ చాలా బాగుంటుంది. మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి, ఎందుకంటే ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాం, మంచి ప్లేసెస్ అయితే మీకు చూపిస్తా. ఇప్పుడైతే జమ్మలమడుగు అయితే దాటాము. 20 కిలోమీటర్లు వెళ్ళాలి దాదాపుగా. 20 కిలోమీటర్లు కొండల మధ్య వెళ్ళాలా. చాలా బాగుంటుంది రైడ్. చూడండి ఎంత మంచి ప్రదేశమో. 9 కిలోమీటర్లు ఉంది, ఇంకా 9 కిలోమీటర్ల నుంచి మంచి కొండలు, మంచి ప్రదేశం ఉంటాయి, చూపిస్తాం మీకు వీడియోలో. సాయి అయితే వెనక వస్తున్నాడు. మేము ముగ్గురం కలిసి అనుకున్నాము ఇండియా టూర్ వేయాలని. మా బడ్జెట్కి అయితే స్ప్లెండర్ బండి అయితే సరిపోయింది. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, యాక్టివేట్లో ఉంచుకోండి. చూడండి మంచి లొకేషన్ ఎంత బాగుందో. ఇటువంటి మంచి ప్రదేశాలు, ఇంకా మంచి ప్రదేశాలు చూపిస్తా. ఇప్పుడైతే మనం లోకల్లోనే ఉన్నాము. ఈ లోకల్ మొత్తం పూర్తి చేసిన తర్వాత నాన్ లోకల్ వెళ్దాము. మొత్తం ఇండియా మొత్తం స్ప్లెండర్ బైక్లో వెళ్దాము. అన్ని సెటప్లు చేసుకోవాలి బైక్కి, కాబట్టి అవి మెల్లమెల్లగా ఇట్లా తిరుగుతా అప్పుడొకటి అయితే సెట్ చేద్దాము. ఇంకా మన ఛానల్ ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాము. ఇప్పుడైతే గండికోట దగ్గరికి వచ్చేస్తున్నాము. చాలా హైట్ ఉంది ఇది, ఎందుకంటే స్ప్లెండర్ బండి అయితే చాలా చిన్నది, బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి స్ప్లెండర్ బండిని అయితే సెట్ చేసుకున్నాము. సాయి బండి అయితే కింద పడింది, డూమ్ పగిలింది. ఇప్పుడు కాదు, ఎప్పుడో పడిందట. ఇక దగ్గరికి వచ్చేసాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, కొండ ప్రాంతము. ఇక్కడ జర్నీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రావాలంటే కడప జిల్లా జమ్మలమడుగు నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. రాయలసీమ చాలా బాగుంటుంది, మంచి ప్రదేశము. ఇక్కడ ఎన్నో రకాల షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, చాలా చరిత్ర ఉంది. చూడండి ఇదే ఎంట్రన్స్. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఈ కోట చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఈ
ఇక్కడికి రావాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి కోటగూడ మధ్యలో నుంచి లోపలికి వెళ్ళాలా. ఇక్కడైతే బండి అయితే ఆపుదాము. చూడండి ఈ ఎంట్రన్స్ ఎంత బాగుందో. దిగి చూద్దాము. బైక్స్ అన్ని సైడ్ పెట్టేసి. ఇదే కోటగూడ మధ్యలో నుంచి వెళ్ళాలా. ఎట్లుంటుందో చూడండి. ఇది ఎంట్రన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గండికోట ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. చూడండి మన బైక్ స్ప్లెండర్స్ వచ్చేసాము. సాయి యాడికి రాయిటా రారా. ముగ్గురం వచ్చేసినాము మన స్ప్లెండర్ బైక్ లో. రెండు ఉన్నాయి స్ప్లెండర్లే. మనం చేసే రైడ్స్కి స్ప్లెండర్ అట్రాక్షన్. ఇక్కడ నుంచి వెళ్దాము. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలా. లోపలికి వెళ్తానే గండికోట ఏం కనిపించదు. ఇక్కడ ఎదురుగా గోడ ఉంది. మరి ఇట సైడ్కి వెళ్ళాలా. చూడండి ఎట్లుందో, ఎట్లా కట్టారో. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలా. ఇలా లోపలికి వెళ్తే గండికోట కనిపించదు. ఇక్కడ మళ్ళీ వంపు తిరగాల. ఇక్కడ ఉంది ఎంట్రన్స్. మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇదే గండికోట. ఈ గండికోట అంటే ఈ ఊరి చుట్టూ ఒక కోట ఉంది. రాజులు పరిపాలన చేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో. ఇది ఎదురుగా ఉండేది చార్మినారు. చిన్నగా ఉంది. చార్మినార్ అంటారు ఇక్కడ దీన్ని. ఇంకా లోపలికి వెళ్దాము. ఇలా ఊళ్ళో నుంచి వెళ్ళి ఇదంతా ఊరు. ఇక్కడల్లా షూటింగ్స్ చాలా జరిగాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఇది వచ్చేసి జైలు అంట. పూర్వం వచ్చేసి ఖైదీలను ఈ జైలు పెట్టేవాళ్ళు. లోపలికి వెళ్ళి చూపిస్తా ఎట్లుంటుందో. ఇదే జైలు. చూడండి ఎట్లా కనిపిస్తుందో. దగ్గరికి వెళ్దాము. లోపలికి వెళ్దాము. ఇక్కడైతే ఎప్పుడో ప్రాచీన కాలం నాటి గుండు ఉంది. ఇది ఎత్తేవాళ్ళంట. అసలు చాలా వెయిట్ ఉంది ఇది. చూడండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి, కానీ జాగ్రత్త. ఇక్కడ నుంచి అయితే మనము లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి చూపిస్తా ఎట్లుంటుందో. చూడండి కట్టడం ఎంత బాగుందో. ఖైదీలను అయితే లోపల వేసేవాళ్ళు. అప్పటి కాలంలో ఈ విధంగా జైళ్ళు ఉండేవి. లోపలికి వెళ్దాము. చూడండి చాలా హైట్లో ఉంది. ఇక్కడైతే ఒక మంచం ఉంది, ఎవరో వేశారు. చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా చీకటిగా ఉంది. అంతా గబ్బిలాలు, స్మెల్ చాలా భయంకరంగా ఉంది. అప్పట్లో నీట్గా ఉండేదేమో తెలియదు. అవి మొత్తం గబ్బిలాలే. ఈ విధంగా ఉండేది. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు ఎవరో మంచం వేసుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది. కోటగూడ మొత్తం కనిపిస్తుంది. దూరంగా చూడండి కోటగూడ ఉంది. అదంతా కోటగూడనే. ఇక్కడ పొలాలు ఉన్నాయి కాబట్టి నాకు పొలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం చాలా భయంకరంగా ఉంది లోపల. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది, గండికోట ఎంట్రన్స్లో. ఓకే బయటికి వెళ్దాము. ఇంకా లోపలికి వెళ్దాము. ఇట్లా ఊళ్ళో నుంచి లోపలికి వెళ్తే మీకు చూపిస్తా. గండికోట ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే మన జాతీయ జెండానైతే రెపరెపలాడిస్తున్నారు. మొత్తం ఇదంతా చాలా బాగా చేశారు. చూడండి గోడ సైడ్కు
చాలా డెవలప్ చేసినారు. అప్పట్లో ఇలా ఉండేది కాదు. చూడండి మొత్తం ఎట్లుందో, చాలా బాగుంది. బైక్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాము, పెట్టి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదంతా కొండరాతితో మొత్తం అంతా నీట్గా చేశారు. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్దాము. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, ఆ బోర్డు మీద గండికోటకి సంబంధించినటువంటి ప్రదేశాలు, ఇక్కడ ఉండే కట్టడాల గురించి అయితే రాశారు. చూడండి, ఇది వచ్చేసి మసీదు ఉంది, ఇక్కడ ధాన్యాగారం ఉంది, రంగనాయకుల స్వామి దేవాలయం ఉంది, పెన్నా లోయ కూడా ఉంది, శౌచాలయము, త్రాగునీరు కూడా ఉందంట. చూద్దాం, ఇవన్నీ చూద్దాము, చూపిస్తాం మీకు. ఇదే వచ్చేసి మసీదు, జమ్మా మసీదు. ఈ మసీదుకి ఎదురుగా వచ్చేసి ఇక్కడ కోనేరు ఉంది రైట్ సైడు. ఇక్కడ నుంచి కోనేరు చూడొచ్చు, ఇక్కడ ఉంది కోనేరు. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇదే కోనేరు. నీళ్ళు అయితే చాలా లోపలకు ఉన్నాయి, తక్కువ నీళ్ళు ఉన్నాయి, మొత్తం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు లేవు. ఒకప్పుడు ఈ నీళ్ళలో కత్తులు కడిగే వాళ్ళంట, రాజులు యుద్ధం చేసి వచ్చి. పెద్దలు అంటారు కత్తులు కడిగిన కోనేరని. చాలా పెద్దది, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ మసీద్ ఎదురుగా ఉంది ఇది. సరే బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళి మీకు మసీదు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చూపిస్తాను మీకు. ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అదే మసీదు. చాలామంది వచ్చారు చూడటానికి. ఇక్కడ కూడా ఒక బోర్డు ఉంది. ఈ దారి మొత్తం ఎక్కడెక్కడ ఏముంది అనేది ఇక్కడ చూడండి. ఈ జమ్మా మసీదుకు దారి యారో మార్క్ వేశాడు. ఇంకా ధాన్యాగారము అక్కడ చదివిన బోర్డే ఇక్కడ ఉంది. లోపలికి వెళ్దాం. ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలా. ఇవన్నీ పూర్వము ఏదో గుర్రాలు కట్టేసేవాళ్ళంట ఈ సైడ్లకు ఉండే దాంట్లో. ఇదే ఎంట్రన్స్, చాలా పెద్దగా ఉంది. కట్టడాలు అయితే అసలు చెక్కు చెదరలేదు, చాలా బాగున్నాయి. లోపలైతే చాలా మంది ఉన్నారు. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే కూర్చోవడానికి అరుగులు ఉన్నాయి, ఇటు సైడు. ఇదే మసీదు, చాలా బాగుంది, ఎంతో పెద్దగా ఉంది, వైశాల్యంగా ఉంది. ఎప్పుడైనా భోజనాలు చేయడానికి, కూర్చోడానికి అంత సైడుకు మొత్తం బాగా కట్టించారు. చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలా షూటింగ్లు కూడా ఇక్కడ జరిగాయి. ఇప్పుడు కూడా చాలామంది వీడియోలు తీసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం భోజనాలు చేసేవాళ్ళంట కూర్చొని. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా ఉన్నాయి. చాలా పెద్ద ప్రదేశము. గండికోట ఎంట్రన్స్లో చార్మినారు, జైలు, ఇంకా లోపలికి వస్తే మసీదు చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఇక్కడ. చూడండి ఇట్లా పైన ఉంది. ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే వాటర్ ఉండేదట. ఇక్కడికి వాటర్ వస్తాయి. వాటర్ రావడానికి, వాటర్ వెళ్ళడానికి కనెక్షన్ కూడా ఉంది. ఇదే మసీదు. సరే ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళి చూపిస్తా. ఇదే ధాన్యాగారం ఇది. ఈ మసీదు పక్కనే ధాన్యాగారం ఉంది చూడండి, అది ధాన్యాగారం. దగ్గరికి వెళ్దాము. దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎట్లుండేదో. పూర్వము రాజులు ధాన్యం అంతా నిల్వ చేయడానికి ధాన్యాగారాన్ని వాడేవారు. ఇక్కడైతే లాక్ చేశారు, నో ఎంట్రీ, వెళ్ళడానికి అయితే లేదు.
ఇక్కడైతే సైడ్న అయితే మెట్లు ఉన్నాయి. మెట్లు వెళ్ళి అయితే చూడొచ్చు పైకి వెళ్ళి. అక్కడ ఒక కిటికీ ఉంటుంది. కిటికీలో నుంచి లోపలికి చూడొచ్చు. చాలా చీకటిగా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, లాక్ చేసింది. సరే, ఇక్కడ పెన్నా లోయ ఉంది, చూపిస్తా. రంగనాయకుల టెంపుల్ కూడా ఉంది, వెళ్దాం అక్కడికి. ఇంకక్కడైతే తాగునీరు ఇక్కడ ఎదురుగా ఉంది, అవసరం లేదు తాగునీరు. రంగనాయకుల టెంపుల్ ఉంది, ఇటువైపు వెళ్ళి చూపిస్తా లోపలికి వెళ్ళి. ఈడొక ఎదురుగా ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో ఏం రాశారో చూద్దాము. ఇట్లా స్ట్రైట్ వెళ్తే పెన్నా లోయ ఉంది. ఇంకా లెఫ్ట్కి వెళ్తే రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంది. చూడండి, ఆ ఎదురుగా ఉంది. కొండ పైన చూడండి, ఇక్కడైతే రంగనాయకుల స్వామి టెంపుల్ రాసింది. యారో మార్క్ కూడా ఉంది. పైకి వెళ్ళి చూద్దాము. ఇదే టెంపుల్. ఇక్కడ పెన్నా లోయ, అక్కడికి వెళ్ళాలా. ఎదురుగా పెన్నా లోయ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. మీరైతే ఎప్పుడైనా ఉదయం వస్తే సాయంత్రం వరకు మొత్తం చూసుకోవచ్చు. సాయంత్రం అట్లా వచ్చి చూడడానికైతే ఉండదు, ఎందుకంటే తిరగాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కోట చుట్టూ కూడా తిరగచ్చు. కాబట్టి మొత్తం కవర్ చేయాలంటే ఉదయం నుండి సాయంత్రం వరకు టైం అయితే కావాలా. సాయంత్రం వచ్చి చూద్దామంటే 1-2 గంటలు అయితే సరిపోదు. ఈ విధంగా ఉంది టెంపుల్. టెంపుల్ అయితే విగ్రహాలు అయితే లేవు, కూర్చోడానికి ఇట్లా చేశారు. గాలి అయితే ఫుల్గా వస్తూ ఉంది, ఎందుకంటే కొండ మీద ఉంది దేవాలయం కాబట్టి చాలా పైన ఉంది. ఈడైతే మనం కూర్చోడానికి బాగా సెట్ చేశారు. పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉంది. దేవాలయాలు అయితే చాలా బాగున్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేవు. కానీ లోపలైతే విగ్రహాలు అయితే లేవు. ఎన్నో రకాల షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. మనం చాలా పైన ఉన్నాం ఇప్పుడు, చూపిస్తా. అంతే, ఇక ఏం లేదు. లోపల విగ్రహాలు అయితే లేవు. మనం వచ్చి ఇక్కడ ఉండే కట్టడాలు అయితే చూడొచ్చు. ఈ దేవాలయం యొక్క కట్టడాలు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే నేను పైకి ఎక్కి మీకు చూపిస్తా. అదే పెన్నా లోయ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అక్కడ దాకా వెళ్దాము. అది మొత్తం పెన్నా లోయ. అది వచ్చేసి మైలవరం డ్యామ్కి కనెక్షన్ ఉంది. చూడండి, ఇక్కడ వాటర్ ఉన్నాయి. మైలవరం డ్యామ్ అది. ఈ పెన్నా లోయ నుంచి మైలవరం డ్యామ్కి అయితే వాటర్ వెళ్తాయి. చూడండి, హాలీవుడ్ లెవెల్ ఉంది ఇక్కడ మొత్తము. ఈ కొండలు ఇక్కడైతే వర్క్ జరుగుతుంది. మీకు చూపిస్తా. పెన్నా లోయ దగ్గరికి వెళ్దాము. ఈ పెన్నా లోయలో ఉండే వాటరు మైలవరం డ్యామ్లో అయితే కలుస్తుంది. టూరిజం కాబట్టి చాలామంది వచ్చారు. ఎప్పటికీ జనాలు అయితే ఉంటారు ఇక్కడ. ఇక్కడైతే కొండకు ఒక కాంపౌండ్ లాగా గోడ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాము. మంచి ప్లేస్ ఇది, హాలీవుడ్ లెవెల్ ఉంది. చూడండి లోయ ఎట్లుందో. ఇక్కడనే వాటర్ వెళ్తుంది. ఇక్కడైతే మొత్తం కట్టడం అయితే చాలా బాగా కట్టారు. ఇది అయితే ఇప్పుడు కట్టారు, పూర్వం అంతా డ్యామేజ్ ఉండేది. అసలు కట్టి గోడే లేదు, ఇప్పుడైతే గోడ కట్టారు ఇక్కడ, ఎందుకంటే జారి పడకుండా. ఇక్కడ నుంచి మనం చూడండి, అదే పెన్నా లోయ ఎదురుగా ఉంది. అక్కడైతే వాటర్ ఉంటాయి. కింది నుంచి కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా దూరం ఉంటుంది, దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. సరే, ఇంకొంచెం దగ్గరికి వెళ్దాము. ఇదంతా కట్టడాలు అయితే కట్టారు. చూడండి, చాలా బాగుంది కట్టడము. ఒకప్పుడు ఉండేది కాదు. చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. వాటర్ చూడండి, వాటర్ కనిపిస్తున్నాయి. ఆ పెన్నా లోయ చాలా తగ్గిపోయింది. ఆ పెన్నా లోయలో వాటర్ అయితే చాలా ఉండేవి. ఈ పడవలు తిరిగేవి. మనమైతే బోటింగ్ కూడా చేయొచ్చు, చేపలు పట్టేవాళ్ళు. చూడండి, దగ్గరికి వచ్చేసాము. చాలామంది అయితే ఇక్కడ చూస్తున్నారు. ఇదే పెన్నా లోయ. ఈ వాటర్ వచ్చేసి మనకు మైలవరంకి వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో మైలవరం కూడా చూపిస్తా. చూడండి, చాలా వాటర్ అయితే తగ్గిపోయాయి, ఇంకా చాలా ఉండేవి. చూడండి, ఎంత పెద్ద కొండలో. మీ సపోర్ట్ ఉంటే మేము ఖచ్చితంగా ఇండియా టూర్ అయితే వేస్తాము. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదే మాకు చాలు. అదే మీ సపోర్టు. వీడియోని లైక్ చేయండి. ఏవైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. చూడండి ఎట్లుందో.
హాలీవుడ్ లెవెల్ ఉంది ఇక్కడ కొండలు, ఇక్కడ ఉండే ప్రదేశము. ఇక్కడ చూడండి ఇంకొక టెంపుల్ ఉంది. టెంపుల్ని అయితే లాక్ చేసేసారు, కానీ మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు. నడుచుకుంటూ వెళ్ళాలా, మసీద్ దగ్గర నుంచి వెళ్ళాలా. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా షూటింగ్లు జరిగాయి ఈ టెంపుల్లో. లోపలికి అయితే వెళ్ళడానికి అయితే లేదు, దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా అంతే. మీరైతే మీ సపోర్ట్ అయితే మాకు కావాలా. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి అంతే, ఇక్కడ ఏం లేదు, లాక్ అయితే వేసింది. ఇదే టెంపుల్. ఇంకైతే మేమైతే దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడైతే బైక్స్ దగ్గరికి వచ్చేస్తున్నా. మన 2 స్ప్లెండర్స్. మీ సపోర్ట్ ఉంటే ఇండియా టూర్ వేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మైలవరంకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి.